అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతానికి ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఒక కేసులో సిఐడి కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎనీ టైం ఆమె అరెస్ట్ జరిగే అవకాశం అయితే ఉంది. అదేంటంటే ఆమె గత ప్రభుత్వంలో క్రీడా యువజన సర్వీసులు క్రీడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. సో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. సో ఈ పోటీల నిర్వహణకు భారీగా ఖర్చు చేశారు. దీనికోసం కేటాయించిన నగదులో దాదాపుగా 119 కోట్లు నగదు దుర్వినియోగం అయ్యింది అనేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటకు తీసుకొచ్చారు. దీని మీద సిఐడి ఎంక్వైరీ వేశారు. విచారణ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఒక రిపోర్ట్ కూడా రెడీ అయింది. ప్రాథమికంగా ఏ విధంగా కరప్షన్ జరిగింది అనే రిపోర్ట్ రెడీ చేశారు. సో వీళ్ళు బిల్స్ పెట్టారు తప్ప ఇప్పుడు క్రీడాకారులకు పరికరాలు కొంటాము అన్నారు. 100 కిట్లు చూపించారు. కానీ అక్కడ వాస్తవంగా కొన్నది 10-15 మాత్రమే. అలాగే దుస్తులు ఒక 500 మందికి చూపించారు. కానీ అక్కడ వాస్తవంగా కొన్నది ఒక 50 మందికి 100 మందికి మాత్రమే. అలాగే క్రీడాకారులకు ఫుడ్ పెట్టామని బిల్లులు తీసుకున్నారు. కానీ పెట్టలా. ఇట్లా నిధులు వాళ్ళు లెక్కల్లో చూపించింది, బిల్లులు చూపించింది వేరు, వాస్తవంగా ఖర్చు చేసింది వేరు అనమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 119 కోట్ల వ్యయంలో లెక్కల్లో తేడా ఉంది. దీన్ని ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేసి అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా తప్పు జరిగింది, అసలు దీనిలో ఎవరెవరు గత ప్రభుత్వంలో ఎవరెవరు దీనిలో అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ రెడీ చేసి ప్రస్తుతానికి సీఎంఓలో ఉందన్నమాట. సో దీని మీద అరెస్టుల వరకు వెళ్తారా లేదా అనేది సందేహమే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని బయట పెట్టడానికి సిట్ ఎంక్వైరీలు వేస్తున్నారు, సిఐడిలు వేస్తున్నారు, రకరకాల విచారణ అయితే చేయిస్తున్నారు. కానీ ఎక్కడో దగ్గర ఆగిపోతున్నారు. సీరియస్ యాక్షన్స్ వైపు వెళ్ళట్లా. నిజంగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల మీద సీరియస్ యాక్షన్స్కి వెళ్ళాలి అంటే పెద్దిరెడ్డి గారి మీదే ముందు వెళ్తారు. పెద్దిరెడ్డి గారికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. అందుకే రోజా గారి విషయంలో కూడా అంత సీరియస్ యాక్షన్స్ ఉంటాయా లేదా, అరెస్ట్ వరకు వెళ్తారా లేదా అని అనుమానమే. కానీ నాకు తెలిసినంత వరకు అరెస్ట్ వరకు వెళ్ళరు. అరెస్ట్ చేసే ఉద్దేశంలో లేరు. కేవలం వాళ్ళు చేసిన తప్పులు ఏమిటి, వాళ్ళు చేసిన నిధుల దుర్వినియోగం ఏంటి, ఎంత మేరకు అవినీతి జరిగింది అనేది ఒక కొన్ని అంటే ప్రజల ముందు పెట్టేసి మీరే నిర్ణయించుకోండి అనే స్థితిలో వదిలేస్తారేమో. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ జరిగింది అనుకోండి, వైసీపీ వాళ్ళు ఏమైనా తప్పు ఒప్పుకుంటారా? తప్పు ఒప్పుకోరు. రాజకీయ కక్ష సాధింపిది, రాజకీయంగా మమ్మల్ని వేధిస్తున్నారు, సో ఇదంతా కూడా ప్యూర్లీ అని చెప్పి అంటే ఏ రాజకీయ నాయకుడు, నాట్ ఓన్లీ వైసీపీ, ఏ రాజకీయ నాయకుడు కూడా అవినీతి చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పు జరిగిందని ఒప్పుకోరు. టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అంతే. పర్టికులర్గా రోజా గారు కొంచెం వాయిస్ పెద్దది, ఖచ్చితంగా సింపతి కోసం ఆమె దాన్ని పొలిటికల్ మార్కెట్ చేసుకొని సింపతి కోసం ప్రయత్నిస్తుంది. సో ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆమె జోలికి ఎందుకు వెళ్ళడం అని అలాగని చూసి చూడనట్టు కూడా వదలరు. ప్రస్తుతానికైతే ఈ ఫైల్ రెడీ అయింది. ఆమె కాకపోయినప్పటికీ అప్పుడు దీనిలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, అప్పుడు పనిచేసిన అధికారులు ఎవరు, దీన్ని అప్రూవ్ చేసింది ఎవరు, దీని మీద పూర్తిగా లెక్కలు తీస్తున్నారనమాట. సో దీని మీద ఇంకొక 10-15 రోజుల్లో అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నిజానికి ఆడుదాం ఆంధ్ర గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక స్కాములతో పోలిస్తే చాలా చిన్నది. దీనికంటే పెద్దవి అరెస్టులు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, 1000 కోట్లు, గ్రానైట్ గనుల స్కామ్ ఉంది, 1000 కోట్లు, సిలికా శాండ్ ఉంది, క్వాడ్జ్ ఉంది, 100 కోట్లు. అలాగే ఈ సాక్షికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారని ఒకటి ఉంది. సో ఇట్లా అనేక రకాల వ్యవహారాలు ఉన్నాయి. సో నిజంగా అరెస్టులు చేయాలి అనుకుంటే ఆ స్కాముల జోలికే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, యాంకరేజ్ పోర్టు, అన్యాయంగా బెదిరించి మరీ కొనేసుకున్నారు. ఏమైంది? రాజీ అయిపోయారుగా. ఇప్పుడు ఎవరి మీద కేసులు లేవుగా. హడావుడి చేశారు. సిట్ ఎంక్వైరీ అని, సిబిఐ ఎంక్వైరీ అని హడావుడి చేశారు. సిట్ వేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, మొత్తం ఒక 2-3 రోజులు హడావుడి చేశారు. అరెస్టుల వరకు వెళ్ళలేదుగా, కాంప్రమైజ్ అయిపోయారుగా. సో ఇది కూడా అంతే. అరెస్టుల వరకు వెళ్ళరు, కానీ విషయాన్ని బయటకు తీసుకొస్తారు. తప్పు జరిగింది అని అయితే మాత్రం బయట పెడతారు. దానివలన ప్రజలు ఇదిగో వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు మంచి చేస్తున్నారని అనుకుంటారనేది వీళ్ళు భ్రమపడుతున్నారేమో. కానీ అంతిమంగా వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు నిరూపించినప్పుడు ఎందుకు సీరియస్ యాక్షన్స్ తీసుకోవట్లేదు అని ఈ పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది.
వాళ్ళేమో నోర్లు వేసుకొని పడిపోతున్నారు. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే అలా చేస్తాం, ఇలా చేస్తాం, తాట తీస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏమీ చేయట్లేదు అని వీళ్ళలో ఒక ఆందోళన ఉంది.